నెల్లూరు నగరం 13వ డివిజన్ యలమవారి దిన్నెలోని చర్చిలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. మంత్రికి స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధలతో కలిసి ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి నారాయణ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా మంత్రిని పాస్టర్లు, క్రైస్తవ సోదరులు ఆశీర్వదించి శాలువాలతో సత్కరించారు. ఈ వేడుకల్లో చిన్నారులు, మహిళలు ఆలపించిన యేసుప్రభు గీతాలు అందరినీ అలరించాయి. క్రిస్మస్ పండుగ విశిష్టతను, యేసుక్రీస్తు చేసిన త్యాగం, ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను పాస్టర్లు క్రైస్తవ సోదరులకి తెలియజేశారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రం ఆర్థికంగా నలిగిపోయిందన్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేలా చూడాలని ఆ భగవంతుడు యేసుప్రభువుని ప్రార్థించానని చెప్పారు. అనంతరం అజీజ్, రూప్కుమార్ యాదవ్, అనురాధలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రులు, విజయ ప్రదాత అందరూ ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ మన మంత్రి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు మన మంత్రి గారు తప్పకుండా కొట్టండి.
సహకారము మనం వర్ణించలేదు. ప్రతి విషయంలోనూ మన యొక్క సంఘానికి ఆయన తోడుగా ఉన్నారు. బెంచెస్ స్పాన్సర్ చేయడం కానీ, లేదా మిగతా ఎంట్రెన్స్ ఇవ్వడం కానీ, మరియు పోయిన సంవత్సరం కూడా బాగలేదని చెప్పేసి అందరూ కూడా చక్కగా పైన కూర్చొని దేవుని ప్రార్థించడానికి చక్కగా అందరూ కూడా దేవుని స్పాన్సర్ చేస్తున్నారు. చాలా సంతోషం. తోడుగా ఉండే ఇటువంటి ఆటంకాల అపారకాలను కాపాడాలని అజిత్ గారి కోసం, మన రూప గారి కోసం స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభావ మీ ప్రజలు పరిపాలించటకు మీరే నాయకులు ఎన్నుకుంటున్నారు. మీ స్తోత్రములు. ఇదిగో ప్రభావ పరిశుద్ధ సమయంలో మా మధ్యకి ఈ యొక్క సన్నిధికి వేచేసి వచ్చినటువంటి నారాయణ గారిని బట్టి, మరి అజిత్ గారిని బట్టి, మరి రూప గారిని బట్టి ప్రభావ మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభు ఈ సమయాన్ని బిడ్డల్ని సన్నిధించని ప్రార్థన చేస్తూ ఉండగా వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన మనసుతో ప్రభావం వినియోగించేటువంటి శక్తిని దయచేయండి. ఇంకా అధికంగా ప్రభావ బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభు ప్రజల పరిపాలన నిమిత్తం ప్రతినిత్యం కూడా వారు చేస్తున్నటువంటి ప్రయాణాల్లో మీరు తోడుగా ప్రార్థన చేస్తారు. వారి యొక్క జీవితంలో ఆనందంగా సంతోషంగా జీవించడం కృపను దయచేయండి. నాయకుల దీవెనలు ప్రతినిత్యం కూడా ప్రభు బిడ్డలపై, వారి యొక్క కుటుంబ సభ్యులపై, ప్రతి ఒక్కరిపై ఎవరెవరైతే తనతో పాటు తిరుగుతూ ఉన్నారో వారందరినీ కూడా ఆ దేవాదేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఇంకా అధికంగా ప్రభు బిడ్డల యొక్క సన్నిధికి చేరి మీ యొక్క గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించడం కృపను దయచేయమని చెంచమని ఈ మనవుల మా నాథుని యేసుక్రీస్తుని అతి ఉన్నతమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ నామ తండ్రి ఆమేన్. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నెల్లూరులోని ఎలమవారి దిన్నెలో ఉన్న ఈ యొక్క చర్చిని యాక్చువల్గా నేను, మాజీ మేయరు అజీజ్ గారు, ప్రస్తుతం వర్క్ బోర్డు రాష్ట్ర చైర్మన్ గారు, మరియు మా డిప్యూటీ మేయర్, తర్వాత నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఈ చర్చిలో పాల్గొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆ యేసు ప్రభు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండేటట్టుగా, సకల ఐశ్వర్యాలతో ఉండాలని యాక్చువల్గా ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రం తీసుకుంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉంది. గత ప్రభుత్వం చేసిన అవకతవకలకు రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉంది. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రం కొద్దిగా ఇప్పుడిప్పుడు కోరుకుంటుంది. అందువల్ల ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకూడదని ఒక్కొక్కటి ఎలక్షన్స్ ముందు ఏది ఇచ్చాం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం, 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అయితే త్వరలో ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది నుంచి కోరుకోవాలని ఈరోజు ఆ భగవంతుడు యేసు ప్రభువుని కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యేసు ప్రభువుని ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేటట్టుగా చేయాలని కోరుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్రెస్ మీట్ జరుగుతుందో ఇది ఒకప్పుడు ఒక స్కూలు, ప్రైమరీ స్కూలు. అయితే ఈ స్కూల్ని గత ప్రభుత్వం దీన్ని క్లోజ్ చేసింది. ఇలా రాష్ట్రంలో అనేక స్కూల్స్ని క్లోజ్ చేయడం జరిగింది. 2014-19లో కూడా క్లోజ్ చేయాలని అధికారులు ప్రపోజల్ పెడితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఊరుకోవాలి ముఖ్యమంత్రిగా. 2014-19లో అధికారులు ప్రపోజల్ పెట్టారు, ఇంతకంటే స్ట్రెంత్ తక్కువ నేను క్లోజ్ చేస్తా అంటే. కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయలే. లేదు, ప్రతి ఏరియాకి స్కూల్స్ కావాలా, డెవలప్ కావాలా. అయితే గత ప్రభుత్వం క్లోజ్ చేసేసింది. అయితే ఈరోజు ఇక్కడికి వస్తే చర్చిలోనే అడిగారు, సార్ ఈ స్కూల్ని ఎలా చేస్తారు ఏందని. అయితే నెల్లూరులో విఆర్ హై స్కూల్, విఆర్ కాలేజీలో నేను చదివాను. కానీ ఆ స్కూల్ కూడా మూసేశారు, అది కూడా రన్ కావట్లేదు. నేను 14-19లో ఉన్నప్పుడు ఆ స్కూల్ పైన ఒక జూనియర్ కాలేజీ పెట్టాను. 11th and 12th ఐఐటి కోచింగ్ ఆ రోజు మేయర్ అజీజ్ గారు మున్సిపల్ కార్పొరేషన్ తరఫునే పెట్టించాను. రెసిడెన్షియల్ పెట్టించాను. 300 మంది పిల్లలు చదివేటట్టుగా. ఒక 150 మంది నెల్లూరు పిల్లలు, ఒక 150 మంది వేరే జిల్లాలో కూడా ఇచ్చాం. బ్రహ్మాండంగా తయారయ్యారు. ఈరోజు ఐఐటీలో చదువుతున్నారు, ఎన్ఐటీలో చదువుతున్నారు, చదువైపోయి బయట కూడా వచ్చి ఉన్నారు. ఈరోజు ఎంతోమంది అవపడుతున్నారు, ఒకసారి మేము చదివాం మళ్ళీ దాన్ని పునరుద్ధరించమని. కానీ గత ప్రభుత్వం దాన్ని హాస్టల్ క్లోజ్ చేసేసింది. ఎందుకు క్లోజ్ చేస్తారో తెలియదు వాళ్ళకి. ఒక మంచి పని చేస్తే అది ఏ ప్రభుత్వం అయినా కొనసాగించాలా, కొనసాగించకుండా ఆపటం తప్పు. సరే, ఈరోజు మళ్ళీ నేను మంత్రి కాక ముందే, ఎలక్షన్కి ముందే ప్రామిస్ చేశా, మళ్ళీ అక్కడ ఒక మంచి స్కూల్ పెడతానని. 2000 మంది నిరుపేద విద్యార్థులకి అడ్మిషన్ ఇప్పిస్తాను. అది కూడా సర్వేపల్లి కాలువ కట్ట మీద, జాఫర్ కెనాల్ కట్ట మీద, పెన్నా రివర్ కట్ట మీద కొన్ని స్లమ్స్లో నిరుపేదలు ఉన్నారు. తల్లులు ఇళ్లలో పాచి పని చేసుకుంటున్నారు. స్కావెంజర్స్, స్వీపర్స్,
రోజు కూలికి పోయేవాళ్ళు. పిల్లలు చదివించలేక బాధపడుతున్నారు. నేను యాక్చువల్గా ఎలక్షన్స్కి ముందు ప్రతి ఇల్లు తిరిగా, నా కంటితో చూసా, చెవులతో విన్నా. అందుకనే ఎలక్షన్స్ ముందు చెప్పా క్లియర్గా, 2000 మందికి నిరుపేదలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు టౌన్లో ఎక్కడా లేని విధంగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానని ఆ నేపథ్యంలోనే మన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్కి, మున్సిపల్ కమిషన్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. మన ఇన్స్పెక్షన్ కూడా నేను చేశా. విఆర్ హై స్కూల్ని దాన్ని కంప్లీట్గా బిల్డింగ్ మొత్తాన్ని మోడర్నైజ్ చేయమని కన్సర్న్ మంత్రి గారితో కూడా మాట్లాడిన, ఎడ్యుకేషన్ మంత్రితో. ఆయన ఇమీడియట్గా నెల్లూరు ఒకటి, కుప్పం ఒకటి, మంగళగిరి, శ్రీకాకుళం ఇలా 4-5 ప్లేసుల్లో స్టార్ట్ చేయడానికి వారు కూడా యాక్సెప్ట్ చేశారు. 2000 మందికి అక్కడ ఇవ్వబోతున్నారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. ఈ యొక్క ఎలమవారిదిలో 47 మంది ఉన్నారంట. ఆ 47 మందికి అక్కడ ప్రొవిజన్ ఇస్తున్నాను. ఈ 2000 మందికి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఉచిత ఎడ్యుకేషను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ఉచితంగా ఉంటుంది. అది కార్పొరేషను తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కలిసి చేసే విధంగా చేస్తున్నాను. దాంట్లో ఈ ఎలమవారిదిలో ఉన్న ఆ 47 మంది విద్యార్థులు ఎవరైతే ఈ స్కూల్లో చదువుతూ ఈ స్కూల్ మూసేశారో వాళ్ళందరికీ అడ్మిషన్ ఇస్తానని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఎలమవారిదిన్ యొక్క తల్లులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎల్లమ్మవారిదిన్నలో ఉండే ఆర్సీఎంసీ చర్చ్ ఈరోజు సందర్శించడం జరిగింది. అందరితో కలిసి ఇక్కడ కేక్ కట్ చేసి వాళ్ళందరితో కలిసి పండగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అక్కడ అందరు ప్రజలు కానీ ఈ యొక్క క్రిస్టియానిటీ గొప్పతనం ఏంటంటే వాళ్ళ వరకే కాకుండా ప్రార్థన చేసుకునేది, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కోసమే కాకుండా సమాజం కోసం, అలాగనే రాజ్యంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో రాజులు, అధికారులు, వాళ్ళందరి కోసం కానీ ప్రార్థన చేయడం ప్రత్యేకత. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర పరిస్థితి గురించి కానీ అన్ని చర్చెస్లో ఈరోజు ప్రార్థన చేయడం సంతోషం. ప్రతి ఒక్కరికి మరోసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. 3వ డివిజన్లో ఉన్నటువంటి ఎలంవారిదిన్లో ఆర్సీఎం చర్చికి పవిత్ర క్రిస్మస్ సందర్భంగా ప్రార్థన రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ ప్రజలందరూ కలిసి నారాయణ సార్ గారి కోసం, ప్రజల కోసం, రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రార్థన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల బాగుండాలని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈరోజు నారాయణ సార్ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ పవిత్ర క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. సోదరుమణులకి ముఖ్యంగా ఇప్పుడు క్రిస్మస్ నాడు ఎలంవారిదిన్న ఉన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక హ్యాపీ క్రిస్మస్. ఆ భగవంతుడు జీసస్ దయ వల్ల ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ జిల్లాలో మంత్రి నారాయణ గారికి కొన్ని శక్తుల్ని ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల కోరికలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దిగ్విజయంగా అయ్యేందుకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, ముఖ్యంగా ఈ 13వ డివిజను మంత్రి గారు అడాప్ట్ చేసుకున్న డివిజను, అందులో ఈ క్రిస్మస్ నాడు ఒక మంచి వరం. ఏదైతే పిల్లలు ఇప్పుడే టీచర్స్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారు, మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, మా పరిస్థితులు బాగాలేక వాళ్ళని స్కూల్కి కూడా పంపించలేకపోతున్నామని. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నారాయణ సార్ చెప్పడం కూడా జరిగింది. విఆర్ హై స్కూల్లో పేద పిల్లల కోసం ఉచితంగా ఎడ్యుకేషన్ నేర్పిస్తానని. ఇది చిన్న విషయం కాదు. సో ఇది ఒక మంచి గిఫ్ట్ని ఈరోజు క్రిస్మస్ నాడు ఎలంవారిదిన్న ప్రజలకు ఇవ్వడం, వారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సిఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి. మలేషియా ట్రిప్ మీది. న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి. 500 రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రాలో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్. క్యాజువల్ షర్ట్స్ 2 399 రూపాయలు, 499 రూపాయలు. టీ షర్ట్స్ 2 199 రూపాయలు. జీన్స్ 2 1099 రూపాయలు. మెన్స్ బ్రాండెడ్ పై బై 1 గెట్ 1, బై 2 గెట్ 2. బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు. బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు. చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలు. చున్నీ 33 రూపాయలు. ఫ్యాన్సీ టాప్ 299 రూపాయలకే. చుడిదార్స్ 699 రూపాయలు. ధనియా షిఫాన్ సారీస్ 2 399 రూపాయలు. జాక్ పాట్ సారీస్ 2 555 రూపాయలకే. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.